రైతు వ్యతిరేక రైతన్నలతో చెలగాటమా రైతన్నలతో చెలగాటమా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేసీఆర్ గారి నాయకత్వం రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం రైతు మండల రైతు సమన్వయ కమిటీ దయచేసి అందరూ రావాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతిరోజు రైతు కోసం ఆలోచించే రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి గారు. గతంలో ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. 24 గంటలు కరెంటు మనం చూస్తామా అని కూడా అనుకోలేదు. మేము కూడా రైతు బిడ్డలం. మా ఎమ్మెల్యే గారు కూడా వ్యవసాయం చేసిర్రు. ఎప్పుడు చూసినా కూడా 2 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తే ఎక్కువ. కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ రైతు తుప్పడి పట్టుకొని పోయి ఆ పొలం పడుతుందో ఎండుతుందో తెలియని పరిస్థితుల్లో ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో
రైతుల ఆత్మహత్యలకు గురై ఆ రైతు పొలం చూస్తే ఎండిపోతే అక్కడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు అనేది గొప్ప అచీవ్మెంట్. అది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తుందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే. ఈరోజు మనం ఇటు వ్యవసాయ పరంగా చూసినా, ఇళ్లలో చూసినా, ఇటు వ్యాపారస్తులకు చూసినా కూడా, పరిశ్రమలకు కూడా 24 గంటల కరెంట్ ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా రైతుల గురించి ఎవరైనా ఆలోచించారో, ఇప్పుడు కరెంట్ లేకపోయే, పెట్టుబడి లేకపోయే, కనీసం వాళ్ళు పెట్టుబడి పెట్టి వేసుకుందామంటే కనీసం పెట్టుబడి కూడా ఉండే పరిస్థితి లేకపోయే. అంత ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఆలోచించి ఈరోజు సన్న చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కూడా ఉండేది కాదు. వారికి పెట్టుబడి ఇస్తే కొంత ఉన్నంతలా వాళ్ళు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పేసి ఈరోజు రైతు పెట్టుబడిని ఒక పేదల పక్షాన ఆలోచించి ఈరోజు పెట్టుబడి పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అన్ని తెలుసుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు రచించిన ప్రజాస్వామ్యంలోనే ఉంది మన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అని చెప్పేసి. ఈరోజు దాన్ని విస్మరించి మనం జై శ్రీరామ్ అంటారు. మనం అందరం కూడా, దేశంలో ఉన్న ప్రజలందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతుకుతా ఉంటే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి జై శ్రీరామ్ అంటే ఆనాటి ప్రజాస్వామ్యాన్ని, ఆనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నట్టు. కాబట్టి యువత నిజంగా మేల్కోవాలి. వాళ్ళకి హిందుత్వం మీద కూడా నిజమైన నమ్మకం ఉంటే ఈరోజు భద్రాచలాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు యాదగిరి గుట్టను ఈరోజు యాదాద్రిగా తిరుమల కన్నా వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. అదే మీరు నిజంగా హిందువులైతే భద్రాచలంకి ఏం చేశారు ఎన్ని రోజులలో అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కేంద్రంలో ఉంది ప్రభుత్వం, కనీస ఆలోచన లేదు. బాధ్యతారహితమైన మాటలు, అధికారం కోసం మోసపూరితమైన మాటలు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా కూడా యువత మేల్కోవాలి. యువత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇచ్చి ఈరోజు యువత మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పేసి, యువత భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల మోసపూరిత మాటలకు యువత లొంగద్దు, మీ బంగారు భవిష్యత్తును మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటా ఉంటే, మీ జీవితాన్ని అక్కడితోటే అయిపోవాలి, మాకు కావాల్సింది మేము అధికారంలోకి రావాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అదేవిధంగా FCI ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు కొనాలని చెప్పగా కూడా మనం ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా నా రైతులకు సాయం చేయాలని ఈరోజు ఒక దిక్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచిస్తూ ఉన్నారు. నిరంతరం కూడా రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్న అందరం కూడా రైతుల కోసమే, రైతు బిడ్డలమే, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు ఏదైతే కేంద్ర వ్యవసాయ చట్ట బిల్లును తీసుకొచ్చిండ్రో, ఈరోజు ఢిల్లీలో ఉన్న వాళ్ళు మా జైత్యాలు తీసుకొచ్చి మీరు నిజంగా కూడా అమ్ముకుంటారా? మా జైత్యాలు ఉన్న వాళ్ళు మీరు ఢిల్లీకి తీసుకుపోయి అమ్ముకుంటారా? కనీసం జైత్యాల నుంచి మా చిట్ట చివరి గ్రామమైన తావనపల్లి కావచ్చు, అటు రంగసాగర్ కావచ్చు, కొల్లాయి కావచ్చు, అక్కడి నుంచి జైత్యాలు రావాలంటేనే రైతులకు కష్టం ఉంది. తిరిగి వెనక్కు తీసుకొని రైతులకు లాభం చేసే విధంగా మీరు చట్టాలను సమీక్షించుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ. ఢిల్లీ కేంద్రంగా ఎన్నో రైతు సంఘాలు ధర్నాలు చేస్తున్నా పట్టించుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి వాళ్ళకు గుర్తు చేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే చేసినాయో 3, ఒకటి మన మార్కెటింగ్ విధానం పైన, అంటే వివిధ రకాలైన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు,
ఎవరైనా కొనవచ్చు, ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు అనే ఒక తప్పుడు మార్కెటింగ్ విధానం పైన ఒక చట్టం, అదేవిధంగా విద్యుత్ విధానం పైన ఒక చట్టం, ఈ రకంగా చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా సమ్మెకు రైతు సంఘాలు పిలిపించింది. దీనికి సంఘీభావం తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీలోని నేతృత్వంలోని ప్రభుత్వం ఈనాడు ఎక్కడికక్కడ జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ దిగ్బంధం జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని రోడ్లు కూడా అన్ని కూడా నిర్మానుష్యమైనవి. ప్రజలందరూ కూడా ఈనాడు సహకరించి ఎక్కడికక్కడ వారు వ్యాపారస్తులే కావచ్చు, వివిధ రంగాల ప్రజలు ఈనాడు బంద్ పాటిస్తా ఉన్నారు. దీనికి కారణం మన దేశానికి వెన్నుముక రైతన్న. అక్కడ అన్నం పెట్టేవాడు రైతు. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక బురదనక మట్టనక అందులో దిగి పని చేసి పంట పండించి మనకు అన్నం పెట్టేవాడు రైతు. కాబట్టి ఆ రైతులకు మద్దతుగా ఈరోజు మన జగిత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాణిజ్య వ్యాపారస్తులు కానీ ఇంకా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు సంఘీభావం తెలిపి మద్దతు చేసినందుకు వారందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఏదైతే చెప్పిరో 1 కోటి ఎకరాల మాగాణి చేస్తానది వాళ్ళ 1 కోటి ఎకరాలు కాదు, 1,32,00,000 ఎకరాల్లో ఈరోజు పంట పండించే స్థాయికి తెలంగాణ తీసుకెళ్ళింది. ఈ స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు రైతు నడ్డి పిలిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అందరికి అర్థం కావు. ముందు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మొత్తం కూడా ఇంతకుముందు మా రైతు నాయకులు, రైతు బంధు సమితి నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ పూర్తి స్థాయిలో వ్యాపారస్తుల చేతులకు మన మార్కెటింగ్ విధానం పోతుంది. మార్కెట్ యార్డులన్నీ కూడా నిర్వీర్యం కాబోతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతు ఆ కాలంలో ఎట్లయితే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, అంతర్గామలో మేము చాలా పసుపు పండించేవాళ్ళం. ఒకటి పంటని లాంటి కంపెనీ అని నాకు బాగా గుర్తు. వాళ్ళు నిజామాబాద్లో ఇక్కడ సర్దార్ సత్రం ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుండే. నిజామాబాద్ పోయి పసుపు అమ్మ వచ్చి మా గుమాస్తా లేదా మా పెద్దపాలేరు ఆడికి తిరుగుతుండే పట్టి పట్టుకొని. నిజామాబాద్ పోతే 3 రోజులు 4 రోజులు ఆ మార్కెట్లో పడి ఉందరు. అట్లనే వడ్లు మొక్కలు నేను అంతగా పోయేస్తుంటే బీట్ కాడ కనబడుతుండే బండ్లలో వడ్లు తీసుకొచ్చి మా పాత రైతులకు పెడుతుంటుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులకు చెందిన మరి ఇక్కడ మా భువన్ ఉన్నాడు, ఏమనుకుంటాడో వ్యాపారస్తులకు చెందిన వారి ఏజెంట్లు ఆ బండ్లను పట్టుకొని గుంజుకపోదురు. నేను నా కళ్ళారా చూస్తుంటే ఇదేందో కూడా నాకు అర్థం కాకపోతుంటే ఆ బండ్లను గుంజుకపోదురు వాళ్ళ అర్జీదారు దగ్గరికి, ఆ కచ్చలను గుంజుకపోదురు. అంటే ఆ రకమైన వ్యవస్థ నుండి మార్కెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కొనాలని చెప్పి వ్యవస్థ తీసుకురావడం జరిగింది. కొన్నిసార్లు చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నాయకులు ఐకేపీ కేంద్రాలు మేము ప్రారంభించడమని. కాంగ్రెస్ పాలన ఉన్న సందర్భంలో జగిత్యాల మండలంలో 3 నుంచి 5 ఐకేపీ కేంద్రాలు ఉండినాయి. ఇవాళ 22 ఐకేపీ కేంద్రాలు వచ్చినాయి. 22 అంటే ఆ స్థాయిలో మార్కెటింగ్ విధానాన్ని రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం చూసాం మనం, పంట దిగుబడి తగ్గింది. కానీ ఇవాళ రైతన్న కాసరా అయింది 5,000 రూపాయల రైతు బంధు పథకం అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. 5,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి 10 క్వింటాలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువ పడ్డాయి, రోగాలు వచ్చినాయి. అప్పుడప్పుడు చెప్తుంటారు బోనస్ ఇచ్చినామని చెప్పి. ఎంత ఇచ్చినా మీరు బోనస్ ఎక్కువ ఇచ్చింది 50 రూపాయలు. ఓకే, ఇవాళ ఇస్తే నువ్వు 200 ఇస్తూ కావచ్చు. అంటే 10 క్వింటాలు 15 క్వింటాలు పడితే ఆ 200 ఇచ్చినా 3,000 రూపాయలు.
కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది 5,000 రూపాయలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎకరాకు 5,000, 2 పంటలు కలిపి 10,000 రూపాయలు. దేశంలో ఎక్కడా లేదు. ఈ ప్రతిపక్షాలు మెచ్చకపోని మాకు అవసరం లేదు. ప్రపంచ ఆహార సంస్థ మెచ్చింది. కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఉన్న రైతు ఐక్య వేదిక, కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఉన్న రైతు ఐక్య వేదిక ఈనాడు దేశవ్యాప్తంగా రైతన్నలు ధర్నాలు చేస్తా ఉంటే, నీళ్ళ ట్యాంకులు కొడతా ఉంటే కింద పడతా ఉంటే, టియర్ గ్యాస్ సెల్లు కొడతా ఉంటే కింద పడతా ఉంటే, రోడ్ల మీద వంట చేసుకుంటూ చల్లో పడి ఉంటే, మరి ఈ రైతు ఐక్య వేదిక ఎక్కడ పోయింది కనబడతలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రైతు ఐక్య వేదిక ఆనాడు కవితక్క ఓడించే నాడు నామినేషన్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత ఎన్నో దొంగ ధర్నాలు చేసిన వాళ్ళు ఇవాళ ఎక్కడ పోయిందయ్యా మీరు అని అడుగుతున్నారు. పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు ఇండియన్కి కూర్చున్నారా లేదా జీవన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారా అని చెప్పి నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ఇక అది ముగిసిన కథ మనం చూస్తా ఉన్నాం. ఖాళీ బిందుల సప్పుడు లెక్క నడుతుంది, చైత్యాలు లెక్క లెక్క నడుతున్నారు. వేరే కాడ కథం అయిపోయింది. చూస్తున్నాం మనమే, అందరూ చూస్తున్నారు, లైన్ కడుతున్నారు. అయిపోయింది అనుకుంటే ఇక ఒకడు మాదికి కడుతుండు, వాడు ఇక్కడికి పోతుండు, ఇక్కడికి పోతుండు. ఇక బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు. ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు, అట్లా చైర్మన్ గారు చెప్పినట్టు ఒక మతతత్వం మీదనే పోతున్నా తప్ప మేము ఇది చేస్తున్నాం అన్నది లేదు. ఎన్నో ఎలక్షన్లు చూస్తా ఉన్నాం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు పసుపు రైతులకు అన్నారు, మోడీ గారు చెప్పారు హమ్ కిసాన్ కు ఇన్కమ్ కు దుగ్లీ కరెండి అంటే డబల్ చేస్తామని చెప్పి ఏం చేశారు? ఇలా పేరుకి ఎంఎస్పీ పెట్టారు మక్కలు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ముందడికి వచ్చేంత వరకు అడిగినోడు లేడు. 1,200, 1,300, 1,400 పోతుంది. రేటు ప్రకటించగానే కాదు, దానికి బయట డిమాండ్ ఉండేలాగా కూడా చూడాలి. ఏదో ఇంతతో దొడ్డు బియ్యం అనుకుంటామంటే చాలా ప్రతి గింజను కొనే విధంగా ఉండాలి. ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాక ఆ పత్తి మంచిగా లేదు, ఈ పత్తి మంచిగా లేదు అంటారు. ఇవాళ భారతదేశంలో అత్యంత నాణ్యమైన పత్తి ఎక్కడ దొరుకుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చెప్పగలం. ఇక్కడ కూడా ఎన్నో చోట్ల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంటే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడుతున్నారు. ఒక్క ప్రాజెక్టు కన్నా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వాలి. ఇవాళ హైదరాబాద్లో రకరకాలుగా రెచ్చగొట్టి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు. వేస్తారు, ఒకసారి వేస్తారు, ఎన్నిసార్లు వేస్తారు, ఎప్పటికీ వేయరు. ఇంగ్లీష్లో చెప్తారు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్ అని చెప్పి 1-2 సార్లు అబద్ధాలు ఓట్లు వేయించుకుంటున్నారు. ఎప్పటికీ ఇది సాధ్యం కాదు. హైదరాబాద్కు నువ్వేం చేసావో చెప్పు. ఇవాళ 6.5-7 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మేము ఒక గంట కాదు, ఒక దినమంతా చెప్తాం. హైదరాబాద్కి ఏం చేసామో చెప్తాం. కానీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏముంది? ఇక్కడి నుంచి మన జిఎస్టీ ద్వారా కానీ రకరకాల పన్నుల ద్వారా తెలంగాణ నుంచి కుడి చేతిలో దోసీటు నిండా తీసుకపోయి ఎడవ చేతి పెరికి నీడ పడేస్తున్నారు. మీరు దోసీటు నీడ తీసుకపోయి ఎడవ చేతి పెరికి అంటే తీసుకెళ్తున్న దాంట్లో సగం కూడా ఇవ్వట్లేదు. ఫెడరల్ వ్యవస్థలో దేశ రక్షణ కోసం కొంత ఉపయోగించుకుంటే తప్పు లేదు, ప్రతి వాళ్ళ భాగస్వామ్యం కావాల్సిందే. కానీ నువ్వు వెనుకబడ్డ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్కు, బీహార్కు అక్కడ పైసలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను ఆ సొమ్ము రాకుండా చేస్తున్నది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. నాకు రావాల్సిన జిఎస్టీ, ఐజిఎస్టీ ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు. జాతీయ రహదారులు తక్కువ చేసారు, పిఎంజిఎస్ఏ కింద రోడ్లు తక్కువ చేసారు. దాంట్లో కూడా మన వాటా ఉంటుంది. మొత్తం డబ్బులు వాళ్ళే కాదు, 40% మన వాటా ఉంటుంది. ఆ రోడ్లు కూడా తక్కువ చేసారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇవాళ రైతన్నల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు చెప్తుంటారు మీరు నాబార్డుకి వెళ్ళి ఇది ఇచ్చినామని. నాబార్డు అనేది ఏదో వాళ్ళు ఇచ్చేది కాదు, అది అప్పు మాత్రమే. ఈ విషయాన్ని కూడా మన రైతు నాయకులు తెలుసుకోవాలి. మళ్ళీ మనం కట్టాల్సి ఉంటుంది ఆ బ్యాంకు. కాబట్టి ఇట్లాంటి ఎన్నో రకాలుగా మనకు
నష్టం చేస్తున్న ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంలోని ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మన రైతన్నల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈనాడు బంద్ చేస్తూ ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేస్తా ఉన్నాం. ఈరోజు వచ్చిన మా నాయకులందరూ కూడా రాయకల్, సరంగాపూర్, బీర్పూర్ ఎక్కడికక్కడ తిరిగి వాళ్ళు చేయడం జరిగింది, బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మనం కూడా మన రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ రోడ్డుకు అక్కడికి ఇక్కడికి అడ్డంగా కూర్చొని మన నిరసన తెలపాల్సిందిగా మరొకసారి కోరుతాం.